బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ఆ గేమ్ పెట్టిన విధానం కానీ సూపర్ అనిపించింది. అలాగే కళ్యాణ్కి లక్ ఫేవర్ చేసింది. అలాగే తన సత్తా ఏంటో తను చూపించాడు. తనూజ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది. ఇవన్నీ కలిసి కళ్యాణ్ గేమ్ విన్ అవ్వడానికి, లాస్ట్ కెప్టెన్ అవ్వడానికి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. తను అయిన విధానం కానీ అవన్నీ సూపర్గా అనిపించాయి. గూస్ బంప్స్ మూమెంట్ అనిపించాయి లాస్ట్ కెప్టెన్. అలాగే వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది కెప్టెన్ అయ్యాడు. ఇంకా లాస్ట్ ఫ్లాగ్ ఎగరేసినప్పుడు ఆ మూమెంట్ అయితే సూపర్ ఉంది. నిజంగా అయితే సూపర్గా అనిపించింది ఆ మూమెంట్. అలాగే తనూజనను ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని కిస్ చేస్తాడు కదా, ఇంకా అదైతే నాకైతే ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు సినిమా లెక్క, సినిమా రేంజ్లో ఇవన్నీ ఉన్నట్టయితే నాకు అనిపించింది. తనూజ కూడా జెన్యున్గా సపోర్ట్ చేసింది. తనే విన్ అవ్వాలని, ఎవరెవరైతే కాంపిటీషన్లో ఉండకూడదో తనకి వాళ్ళని రిమూవ్ చేసుకుంటూ వచ్చింది. తన స్ట్రాటజీ ప్రకారమే తనూజ కూడా చాలా సపోర్ట్ చేసింది కళ్యాణ్కి. కళ్యాణ్ కూడా అలాగే గేమ్ అయితే ఎక్కడ తగ్గకుండా గేమ్ అయితే చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఆ టాస్క్ నిజంగా చాలా చాలా కష్టం. ఆ కంకర ఉసుక మోసుకొచ్చి వాటిలలో సెట్ చేసి మళ్ళీ ఆ ప్లాస్టర్ చేయడం అనేది నిజంగా చూడటానికి మనకు చెప్పే వాళ్ళకి అది ఈజీగా, అక్కడ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా అది చాలా చాలా టఫ్. ఎందుకంటే నేను చాలా అలాంటి పనులు నాకు వచ్చు. అలాంటి పనులు ఉసుక కానీ కంకర కానీ ఇవన్నీ మోస్తా. ఆ బొచ్చ ఏదైతే ఉందో అందులో పారతో తీసుకొని వచ్చి వేసి నిజంగా అవి 2-3 ఇట్లా మోస్తేనే ఎంత ఆయాసం అని, ఎంత ఒక 2-3 ఇట్లా అవి తీసుకెళ్తేనే వాటిని బొచ్చులు అంటారు కదా, సిమెంట్ అవి తీసుకెళ్ళినప్పుడు చాలా అంటే అలసిపోతాం. అవి 2-3 తీసుకుంటేనే ఇంకా రోజంతా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అది అంతసేపు గేమ్ ఆడి అవన్నీ తీసుకొచ్చి ఆ కంకర ఇసుక తీసుకొచ్చి అందులో పోసచ్చి చేయడం అనేది నిజంగా చాలా 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 టఫ్. ఇద్దరైతే చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. కాకపోతే కొంచెం డిమాండ్ పవర్కి పాపం ఆ బ్యాక్ పెయిన్ రావడం వల్ల కొంచెం అక్కడ ఆగిపోయి అనిపించింది. కళ్యాణ్ అయితే అల్లాడించాడు రా బాబు అని అనిపించింది. ఒక ఎలివేషన్ అయితే భలే వచ్చింది. ఆ సీన్స్ అన్నీ, ఆ గేమ్ పెట్టడం కానీ, లాస్ట్ గేమ్ అని బిగ్ బాస్ కూడా మంచిగా ప్లాన్ చేశారు. లాస్ట్ గేమ్ అని ఏదో ఫస్ట్ గేమ్స్ పెట్టకుండా బాగా వాళ్ళిద్దరు సత్తా ఏంటో చూపించేటట్లు పెట్టాడు. మన కళ్యాణ్ అయితే ఫైనల్గా ఆ లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇంకా హ్యాపీ.